ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కి వచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అధినేతకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రబాబు చిట్చాట్పై పూర్తి వివరాలు చెప్పండి. శర్మ ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు రావడంతో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు అలాగే శ్రేణులు ఆయన చూసేందుకు ఘన స్వాగతం పలికేందుకు తరలి వచ్చారు. దీంతో ఆయన కూడా ప్రతి ఒక్కరికి తగిన సమయం కేటాయించాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకు కేవలం ఈ ఒక్కరోజుతోనే ఈ విధానం పరిమితం కాకుండా ప్రతి శనివారం కూడా పార్టీ ఆఫీస్ కి వచ్చి అందరినీ, నేతలు, కార్యకర్తలు స్వయంగా కలిసి క్షేత్రస్థాయి నుంచి ఎదురవుతున్న పాలనకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి వచ్చే వినతులు కానీ, అలాగే క్షేత్రస్థాయి నుంచి వచ్చే వినతులు కానీ, అలాగే క్షేత్రస్థాయి నుంచి సమస్యలు ఏమైనా సరే తెలుసుకుని దాని పాలనా పరంగా ఎలాంటి పరిష్కార మార్గాలు చూడాలి అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఇదే సందర్భంలో తనకు తారసపడిన మీడియా ప్రతినిధులతో ఆయన కొంతసేపు పిచ్చాబట్టి మాట్లాడటం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రజా సమస్యలకు సంబంధించి వినతుల స్వీకరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్న తన ఆలోచనలను ఆయన పంచుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రజల నుంచి నేరుగా స్వయంగా తానే వినతులు స్వీకరించి వాటికి నిర్దిష్టమైన కాల పరిమితిలోగా వాటికి పరిష్కారం చూపేలాగా ఒక చర్యలు తీసుకుని ఆలోచన చేసుకున్నట్లు కూడా ఆయన తన ఆలోచనలు పంచుకున్నారు. ఇందుకు ఈ ప్రదేశం వినతుల స్వీకరణకు, ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వినతులు ఇచ్చేందుకు అలాగే సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు వస్తారు కాబట్టి వారికి ఎలాంటి అనువైన ప్రదేశం ఉండాలి ఏంటి అన్న దాని మీద కూడా ఆయన చర్చ జరిపారు. ఇందులో భాగంగానే ప్రజావేదిక కనుక ఉంటే కనుక అది అనువైన ప్రదేశంగా ఉండేదని, కానీ అది లేకపోవడంతో ఇప్పుడు సచివాలయంలోనే ఈ విధానాన్ని పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు కూడా చంద్రబాబుతో సచివాలయంలో కనుక ప్రజా సమస్యల స్వీకరణకు కేంద్రం కనుక పెడితే రాకపోకలకు కానీ అలాగే రవాణా సౌకర్యానికి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉందని సూచిస్తూ వాటన్నిటిని మెరుగుపరిచే ఈ విధానాన్ని అందరి అభిప్రాయాలు తీసుకుని ఒక సరైన మెరుగైన విధానాన్ని తీసుకొస్తారని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రజావేదికకు సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు కొన్ని చేశారు. ఏదైతే జగన్ విధ్వంసానికి ప్రతీకగా ప్రజావేదికను అలాగే ఉంచాలనుకుంటున్నట్లు ఆయన తన ఆలోచనలు పంచుకోవడం జరిగింది. శిథిలాలు కూడా తొలగించకుండా అలాగే ఉంచడం ద్వారా ఈ విధ్వంస పాలన వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఉండేలాగా దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అలాగే క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించి కూడా త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభిస్తానని చెప్పి చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగా తమ తొలి పర్యటన అనేది పోలవరం నుంచే ప్రారంభిస్తారని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు అన్న దాని మీద కూడా ఆయన స్పందిస్తూ ఇంకా నిర్ణయం కాలేదని చెప్పి ముహూర్తం చూసుకుని త్వరలోనే చేపడతామని చెప్పి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. శర్మ, ధన్యవాదాలు కృష్ణ.